ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయినాయి. ఈ విషయాన్ని సాక్షి వాళ్ళు రాస్తే ఉద్దేశపూర్వకంగా రాసినట్టు, ఆంధ్రజ్యోతినే రాసినటువంటి అంశం. ధాన్యం కొనుగోళ్లు నిలిచాయి అంటూ సమస్య సాంకేతికమా నిధులలేమా? సేకరణ లక్ష్యం 37 లక్షల టన్నులు, సేకరించింది 29.26 లక్షల టన్నులే. దళారుల రంగప్రవేశం రైతులకు పాట్లైంది. తిప్పలు పెట్టిన ఆర్ఎస్కే సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ కేంద్రాలు కొనుగోళ్లు నిలిచిపోయాయి. గోదావరి జిల్లాలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నామంటూ కొనుగోళ్లను ఆపేశారు. కృష్ణా గుంటూరు జిల్లాలో టార్గెట్ పూర్తి కాకుండా ఆపేశారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో 37 లక్షల టన్నులు ధాన్యం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటిదాకా 29.26 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది. 4.62 లక్షల మంది రైతుల నుంచి 6,740 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల శాఖ పోర్టల్లో చూపెడుతున్న ధాన్యం రైతులకు సొమ్ము చెల్లించేందుకు ఏపీ మార్కెట్ ద్వారా సివిల్ సప్లైస్ సంస్థ ఏదైతే ఇక్కడ ఇప్పటికీ 6,000 కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది. మిగతా ధాన్యం కొనేందుకు ఇంకో 700 కోట్లు రుణం తీసుకునేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటి వరకు 6,489 కోట్లు రైతులకు చెల్లించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల కొన్ని రోజులుగా ధాన్యం సేకరణ నిలిచిపోయిందని, ఆన్లైన్ సిస్టమ్ ఓపెన్ కాగానే కొనుగోలు చేపడతామని అధికారులు అంటారు. వాస్తవానికి ఎప్పటికే కొనుగోలు చేసిన సరుకుకి సొమ్ము చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉండటంతో నిధులు సర్దుబాటు కాని కారణంగా కొనుగోళ్లు ఆగినట్టు విశ్వసనీయ సమాచారం. దళారులు సేకరించిన సరుకును ఆన్లైన్లోకి ఎక్కించే ప్రక్రియ సాగుతుందని, అందుకే కొనుగోలు నిలిపేశారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. సీఎం చంద్రబాబు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన, మంత్రి నాదెళ్ల మనోహర్ తదితరులు నిత్యం సమీక్షలు జరిపిన, క్షేత్రస్థాయిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం అమ్ముడుపోకపోయిన సందర్భాలు ఉన్నాయి. అధిక తేమ శాతం, నూక శాతం పేరుతో కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు చేయలేదు. గోదావరి జిల్లాలో నూక శాతం కింద తూకం తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు సేవా కేంద్రంలో శాంపిల్స్ పరిశీలించి 20% నూకలు ఉన్నాయని సిబ్బంది తేల్చారు. నూక శాతాన్ని మినహాయించి తూకంలో తగ్గుదల కింద ధాన్యం విలువను నగదు రూపంలో రైతు నుంచి వసూలు చేశారు. వడ్ల బస్తాలను పూర్తి తూకంతో చూపి కొనుగోలు చేశారు. ధాన్యం సొమ్ము చేతికందిన తర్వాత తరుగు సొమ్ము ఇస్తామన్న ఆర్ఎస్కే సిబ్బంది కుదరదన్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వడ్ల బస్తాకు 100 నుంచి 150 దాకా నూక కింద ముందుగా నగదు చెల్లించాల్సి వచ్చిందని, ఎకరాకు 2 బస్తాల సొమ్ము నష్టపోయాల్సి వచ్చిందని గోదావరి జిల్లా రైతులు వాపోతున్నారు. కొన్ని చోట్ల ఈ క్రాప్లో నమోదైన కొందరు రైతులు సరుకులు కొనుగోలు చేయకుండా పెండింగ్ పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఎస్కే సిబ్బంది చెప్పినట్టుగా సరుకు మిల్లుకు తీసుకెళ్లినా 2-3 రోజులు నిరీక్షించాల్సి రావడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ రైతులే చూసుకోవాలని, కేవలం గన్నీ బ్యాగులు మాత్రమే ఇస్తామని చాలా చోట్ల సివిల్ సప్లై సిబ్బంది తెగేసి చెప్పారు. ఇన్ని ఇబ్బందులు పడ్డా ప్రభుత్వ ధాన్య సేకరణ కేంద్రాలు ముమ్మరంగా కొనుగోలు సాగలేదు. దీంతో రైతులు స్థానికంగా వ్యాపారులకు ధాన్యం అమ్మేశారు. ఇదే అదనంగా మిల్లర్ల మాటను దళారులు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. క్వింటా ధాన్యానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 2,320 నాణ్యమైన రకాలకే పరిమితమైంది. సాధారణ రకాలకు 300-400 తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన చెబుతున్నారు. ఇదే మొక్క సాక్షి రాస్తే తప్పు. ఇప్పుడైనా ఏం జరిగింది? మాటలు అద్భుతమైన ప్రసంగాలు, అద్భుతమైన ప్రకటనలు జరిగినాయి. వాస్తవం ఏం జరిగిందో అంతా పూర్తయ్యాక రాసుకొచ్చింది. దళారుల చేతుల్లోనే దందా నడిచింది అన్నటువంటి విషయం స్పష్టమైంది.